నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులపై దుండగుల కాల్పులు. ఆసుపత్రిలో ఇద్దరికి చికిత్స, ఒకరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లాలో గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు. 100కు పైగా జీవాలు మృతి, కాపరికి తీవ్ర గాయాలు. విశాఖ రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగల ఘటనపై అధికారుల వివరణ. 3వ ప్లాట్ఫారంపై మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నట్లు వెల్లడి. వైఎస్ఆర్ జిల్లా కొర్రపాడులోని విద్యార్థుల సమస్యలపై లోకేష్ స్పందన. ఎంపీపీ స్కూలు నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా. బ్రెజిల్ మినాస్ గెరైస్ లో ట్రక్కును ఢీకొన్న బస్సు. 38 మంది దుర్మరణం. విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్కు వచ్చిన తిరునల్వేలి పురులియా రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. తిరునల్వేలి పురులియా రైలు వేకువజామున 5:20 విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ రైలు నుంచి తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమై రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. నిర్వహణలో భాగంగా 3వ ప్లాట్ఫారంపై విద్యుత్ తీగలు మారుస్తున్నారని అధికారులు చెప్పారు. స్టేషన్లో ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయన్నారు. రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నట్లు వివరించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో గొర్రెల మందపై మారుతి ట్రావెల్ బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో సుమారు 100 గొర్రెలు పైగా మృతి చెందాయి. మరో 100 గొర్రెలకు గాయాలయ్యాయి. దుర్ఘటనలో గొర్రెల కాపరి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్ నగర్ నుంచి దాచేపల్లికి గొర్రెల మందతో వస్తుండగా ట్రావెల్స్ బస్సు మందపైకి దూసుకెళ్లింది. తర్వాత బస్సు ఆగిపోయింది. అక్కడి నుంచి బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. ಎಷ್ಟು ಪರೀಕ್ಷೆಗೆ ಅಂತ నేను డ్యూటీ వెళ్ళారా బతికే ఉన్నా గొర్రె ఊరు దాడదామని వెళ్ళిపోతుంటే బస్సు ఆగకుండా బ్రేక్ కొట్టకుండా మొత్తానికి దొక్కిచ్చిండు. దెబ్బలు మంచి అయితే సీరియస్ ఉన్నది. దెబ్బలు తాకినాయి. గుర్జాల తీసుకుపోయారు. 200 గొర్రె మొత్తం చనిపోయినాయి స్పాట్ల. మామూలుగా దగ్గర 20 లక్షలు 30 లక్షల సొమ్ము రోడ్డు మీద పడ్డది. మాది మంచి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడులోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య తన దృష్టికి వచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా రేకుల షెడ్డులో నడుస్తున్న పాఠశాలలో వర్షం కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసిందన్నారు. సత్వరమే షెడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల పునాదుల్లో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని లోకేష్ తెలిపారు. కొర్రపాడు పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్నంలోని ఇందిరానగర్, లక్ష్మీనగర్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్ల ప్రహరీలు దెబ్బతిన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఘనబాబు పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. రక్షణ గోడ నిర్మించి కష్టాలు తీరుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఈ వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడల్లా కూడా ఈ కొండ చర్యలు విరిగిపడటం అనేటువంటిది నిరంతరం జరుగుతుంది. దానికే సంబంధించి ఒక శాశ్వతంగా ఇప్పటికే గోపాలపురం గత వర్షాలకి ప్రాంతం రామకృష్ణ నగర్ ప్రాంతం చాలా ప్రమాద స్థాయిలో ఇల్లు నిన్న కురిసిన వర్షాల్లో కూడా ఇంద్రానగర్ ఏరియాలో ఒక ప్రొటెక్షన్ వాలే కూలిపోయింది. ఆ ఇల్లు కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు వెంటనే మనం అక్కడ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం చేయడానికి చర్యలు చేపట్టడానికి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాణిజ్య సముదాయాలు ఖాళీ స్థలాలు వారికి నిర్దేశించి కేటాయించిన పరిధి కంటే ఎక్కువగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. కైలాసగిరి రోప్వే ఎదురుగా ఓ సంస్థకు నిర్దేశించిన కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమించిన స్థలాలను తొలగించి అక్కడ ఉన్న దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. వైసీపీలో మానవతా విలువలు పూర్తిగా క్షీణించాయని, అందుకే ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరినట్లు కడప నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు తెలిపారు. తాము స్వచ్ఛందంగా పార్టీ మారామని వారు వెల్లడించారు. వైసీపీ పట్ల ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని వారు విమర్శించారు. మరికొంతమంది కార్పొరేటర్లు సైతం తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారు వెల్లడించారు. నచ్చక ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. రాజీనామాలు అంటారా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న అనేక మంది మీద, కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, రకరకాల మనుషుల మీద, పెద్ద మనుషుల మీద అనేక ఆరోపణలు వచ్చి ఉన్నాయి. మీ ఆరోపణలన్నిటికీ మీరు కూడా సిద్ధపడి రాజీనామా చేసే విషయానికి ముందుకు వస్తే తప్పకుండా మేమందరం కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని కోటంరెడ్డి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేక చొరవ చూపి నిధులు సాధిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద 4,56,00,000 రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి, నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తాం. అభివృద్ధి, దాంతోపాటే సంక్షేమం, ఈ రెండు కూడా వదలకుండా ముందుకు తీసుకుపోతుండడం మన ముఖ్యమంత్రి. మంచి పాలన, ఈ పాలనలో మనందరం భాగస్తులం, మనందరం కూడా సంతోషపడాలి. ఇటువంటి గవర్నమెంట్లో మనం ఉండామని మీ అందరికీ కోరుకునేది. మీ ఎమ్మెల్యే గారు అట్నే సోదరుడు గిరిధర్ గారు ఇద్దరు మీకు అదృష్టం అంట. నేను ఇటువంటి వాళ్ళు ఇద్దరు మీకు ఉండడం. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ సక్రమాలకు అంతేలేదు. దోచుకున్న సొమ్ముకు లెక్కలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకొని అమ్మేసుకుంది. ఏపీఎండీసీకి చెందిన యంత్ర పరికరాలను వినియోగించుకుంది. కానీ డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించాలని ఏపీఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డికి పదే లేఖలు రాసినా ఆయన పట్టించుకోలేదు. చివరకు జేపీ సంస్థ ఎలాంటి బకాయి లేదంటూ ధృవపత్రం జారీ చేసి బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయించారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ బకాయి వ్యవహారాన్ని కీలక అంశంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు.
వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఏపీ ఎండీసీ ఇసుక వ్యాపారం చేసింది. ఆ తరువాత జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం కట్టబెట్టింది. ఆ సమయంలో ఏపీ ఎండీసీకి చెందిన 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, వివిధ రీచ్లు, స్టాక్ పాయింట్లలో ఉన్న తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు జేపీ సంస్థకు అప్పగించారు. ఇసుక విలువ 157 కోట్లు, యంత్ర పరికరాల విలువ 27 కోట్లు కలిపి మొత్తం 184 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇందులో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే జేపీ సంస్థకు ఉపగుత్తేదారైన టర్న్కీ సంస్థ చెల్లించింది. మిగిలిన 174 కోట్ల రూపాయలు 3.5 ఏళ్లుగా చెల్లించలేదు. వడ్డీతో కలిపి బకాయి 200 కోట్లకు చేరింది. జేపీ సంస్థ నుంచి ఆ మొత్తం వసూలు చేసి ఇవ్వాలని ఏపీ ఎండీసీ నుంచి గనుల శాఖకు అనేకసార్లు లేఖలు రాశారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా, ఏపీ ఎండీసీ ఎండీగా కూడా వెంకట్రెడ్డి వ్యవహరించారు. జేపీ సంస్థ 2.5 ఏళ్లు ఇసుక గుత్తేదారుగా ఉంది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉండగా సర్దుబాటు పేరిట చివర్లో తప్పుడు లెక్కలు చూపింది. వాటన్నింటికీ వెంకట్రెడ్డి తలూపారు. ఈ ఏడాది మార్చి 14న జేపీ సంస్థ ఎటువంటి బకాయిలు లేదంటూ ధ్రువపత్రం ఇచ్చేశారు. తర్వాత ఉప గుత్తేదారైన టర్న్కీకి చెందిన బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. ఆ తరువాత 120 కోట్లు విడుదల చేయాలని మార్చి 23న బ్యాంకు మేనేజర్కు వెంకట్రెడ్డి లేఖ పంపారు. ఇలా వెంకట్రెడ్డి జేపీ సంస్థకు వత్తాసు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్న ఏసీబీ ఇప్పుడు ఈ బకాయిపై దృష్టి పెట్టింది. జేపీ సంస్థ ఎంత బకాయి ఉంది, ఎన్నిసార్లు ఏపీ ఎండీసీ అధికారులు లేఖలు రాశారు, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకట్రెడ్డి ఎందుకు స్పందించలేదు, బకాయి గురించి పట్టించుకోకుండా నో డ్యూస్ సర్టిఫికెట్ జారీ, బీజీల విడుదలకు ఆదేశాలు ఎలా ఇచ్చారు అనే వివరాలను గనుల శాఖ, ఏపీ ఎండీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. ఇసుక కేసులో వెంకట్రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారనడానికి ఇదే కీలకం కానుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, నాటు తుపాకీ కాల్పుల్లో చనిపోయిన వారి వివరాలేంటి? షాహీన్, అన్నమయ్య జిల్లా రాయచోటులో తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రాయచోటి మండలం మాధవరం సమీపంలోని మద్దెలవాన్లపల్లి గుట్ట ప్రాంతంలో జరిగినటువంటి కాల్పుల ఘటనలో హనుమంతు, రమణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరంలోకి తూటాలు కూడా, నాటు తుపాకీతో కాల్చినటువంటి తూటాలు కూడా దూసుకెళ్లడంతో వారిద్దరిని కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్ కు ఇద్దరిని కూడా తరలించి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్న క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే హనుమంతు అనేటువంటి వ్యక్తి మృతి చెందినట్లు కూడా వైద్యులు, అటు పోలీసు అధికారులు కూడా ధృవీకరించారు. దీనికంతటికీ ప్రధాన కారణం గత 10 రోజుల కిందట ఈ సంబేపల్లి మండలానికి చెందినటువంటి వీళ్ళు చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న సామాగ్రిని కొనుగోలు చేసి విక్రయించేటువంటి గుడారాలు వేసుకొని జీవనం సాగించేటువంటి పేద కూలీలను ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లేటువంటి క్రమంలో కొండ గుట్ట దాపు నుంచి కొందరు వ్యక్తులు నాటు తుపాకీతో కాల్చినట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, గాయపడినటువంటి బాధితులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ పేదవారి పైన ఎందుకు ఇలాంటి కాల్పులు జరపాల్సి వచ్చిందనే కోణంలో కూడా రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఆ గుడారాలు వేసుకున్నటువంటి పేదలందరినీ కూడా విచారణ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా, లేకపోతే వేరే మూడో వ్యక్తులపైన ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే కొండగుట్ట సమీపంలోని కాల్పులు జరపడంతో వీళ్ళ శరీరంలో కూడా బుల్లెట్లు కూడా వెళ్ళాయని కూడా అక్కడ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది ఇలా పేదల పైన, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటనే దానిపైన దర్యాప్తులో తేలుతుందని రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు గుడారాల్లో నివసించేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కడప రిమ్స్ కు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. షాహిన్, ధన్యవాదాలు మురళి.
కాకినాడ సీపోర్టు అరవిందోపరం కావడానికి కుట్రపూరితంగా నివేదిక ఇచ్చిన ఆడిట్ సంస్థ ప్రతినిధుల వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చే పనిలో సిఐడి నిమగ్నమైంది. కాకినాడ పోర్టుల వాటాలు అరవిందోపరం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మారింది? ఎవరి ఒత్తిడితో ఇదంతా చేశారని ఆడిట్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. ఆడిటర్లు మాత్రం దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజిల్లోని 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు ఎగవేసిందంటూ ఈ కేసులో నిందిత సంస్థ అయిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ తొలుత నివేదిక ఇచ్చింది. ఆ సంస్థలోని 41.12% వాటా అరబిందోపరం కాగానే ఎగవేత 9 కోట్ల 3 లక్షల రూపాయలేనంటూ నివేదిక సమర్పించారు. దీనిపైనే ఆడిట్ సంస్థ ప్రతినిధులు సుందర్, విశ్వనాథన్ను విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సిఐడి అధికారులు విచారించారు. 30 రోజుల్లోనే ఆడిట్ నివేదికల్లో 100 కోట్ల రూపాయల వ్యత్యాసం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలు, ఒత్తిళ్లతో ఇలా తప్పుడు నివేదిక సమర్పించారని ప్రశ్నలు సంధించారు. వాటాలు లాగేసుకోవటానికి పన్నిన ముందస్తు కుట్రలో వీరిద్దరి పాత్రపై సిఐడి అధికారులు వివరాలు రాబట్టారు. సిఐడి విచారణలో ఆడిట్ కంపెనీ ప్రతినిధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించగా మరికొన్నింటికి దాటవేత ధోరణిలో జవాబిచ్చినట్లు తెలిసింది. అధికారులు తమ వద్దనున్న డాక్యుమెంట్లను చూపించి ప్రశ్నించడంతో నీళ్లు నమిలినట్లు సమాచారం. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబర్ 13న వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. మిగతా పీపీపీ పోర్టుల్లో ఈ ఆడిట్ ఎందుకు చేయలేదు? కేవలం కాకినాడ సీపోర్టులోనే ఎందుకు చేపట్టారు? ఇది కుట్ర కాదా అని సిఐడి అధికారులు ప్రశ్నించగా ఆడిట్ కంపెనీ ప్రతినిధులు మౌనం వహించినట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధాలేంటి అని ప్రశ్నించగా దాటవేత ధోరణిలో సమాధానమిచ్చినట్లు తెలిసింది. వారిద్దరి వాంగ్మూలాలను తీసుకున్న అధికారులు వారు పూర్తి రికార్డులు తీసుకురాకపోవడంతో మరోసారి వాటిని తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆడిట్ నివేదికపై సంతకాలు చేసిన ఆడిటర్లు అపర్ణ, శివకుమార్కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని, శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 24 తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానంటూ అధికారులకు సమాచారమిచ్చారు. శరత్ చంద్రారెడ్డితో పాటు అరబిందో డైరెక్టర్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమ్ముల పొదలో దాదాపు 50కి పైగా యుద్ధ నౌకలు, 5కు పైగా జలాంతర్గాములు, మరెన్నో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగర తీరంలో పొంచి ఉన్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఐఎన్ఎస్ రణ్విజయ్ యుద్ధ నౌకది ప్రత్యేక స్థానం. సముద్ర జలాల్లో పటిష్టంగా పహార కాస్తూ 37 ఏళ్లుగా అలుపెరగకుండా సేవలందిస్తోంది. రష్యాలో తయారైన ఐఎన్ఎస్ రణ్విజయ్ డిసెంబర్ 21, 1987లో జైత్రయాత్రను ప్రారంభించింది. క్యాషిన్ తరగతి డిస్ట్రాయర్గా పోరాట పటిమ దీని సొంతం. 5,000 టన్నుల గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్గా 37 ఏళ్లుగా తిరుగులేని విధంగా ఎన్నో విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించింది. సంగ్రామయ వైభవస్య అంటే యుద్ధంలో అద్భుతమైనది అనే నినాదం దీనిపై ప్రతిబింబిస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే సత్తా రణ్విజయ్ సొంతం. యాంటీ సబ్మెరైన్ రాకెట్లతో పాటు టార్పెడోలను కూడా కాల్చగల సామర్థ్యంతో నౌకను తీర్చిదిద్దారు. సముద్రంలో యుద్ధానికి సంబంధించి అన్ని డొమైన్లను కవర్ చేసే విస్తృత శ్రేణి సెన్సార్లతో యుద్ధనౌక నిండి ఉంది. కమోవ్ 28 హెలికాప్టర్ను మోసుకుపోయే సామర్థ్యముంది. రణ్విజయ్ ఆధునీకరణ తర్వాత మరిన్ని అత్యాధునిక ఆయుధాలను జత చేశారు. దాదాపు 500 వరకు సిబ్బంది, నావికులు యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు.
బ్రెజిల్లోని మినాస్ గెరైస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు మంటలంటుకుని 38 మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో 13 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు టైర్ ఊడిపోవడంతో అది అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కానీ అప్పటికే అందులోని చాలా మంది చనిపోయారు.